అవుతుంది. స్కిన్ టైట్నెస్కి బాగా యూజ్ అవుతుంది. మామూలుగా 30+ నుంచి ఎవరికైనా రింకిల్స్ అనేవి వస్తాయండి. ఆ రింకిల్స్ తగ్గుతాయి అన్నమాట. +30 వచ్చిన తర్వాత కూడా మనకి కనిపించవు. బాగా అబ్జర్వ్ చేస్తే తప్ప కనిపించవు. 30+ అంటే మాకు అంత చిన్న వయసులో వచ్చేస్తాయని. 30+ వచ్చిన తర్వాత మనకి తెలీదు సరిగ్గా. 35 వచ్చిన తర్వాత అప్పుడు బాగా తెలుస్తుంది, వస్తున్నాయి మనకి స్కిన్ మీద ముడతలు అని చెప్పేసి. ఇప్పుడు మీరన్నా నాకు చూస్తే పర్టికులర్గా తెలుస్తుంది, నాకు 30+ కాబట్టి. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత అస్సలు మాట్లాడకూడదండి. మాట్లాడారా ఇంకా అదే మీకు ఇంకా వస్తాయి కూడా. వేసుకుంటే ఎలా తగ్గుతాయో వేసుకున్న తర్వాత మాట్లాడినా కూడా రింకిల్స్ వస్తాయి. అందుకని మాట్లాడకూడదు, అస్సలు నవ్వకూడదు కూడా వేసుకున్న వాళ్ళు. వేసుకున్నా అప్వర్డ్ డైరెక్షన్లో వేసుకోవాలి. పైనుంచి కింద నుంచి పైకి రావాలండి. కింద నుంచి పైనుంచి కిందకి మాత్రం వేయకూడదు ప్యాక్ ఎప్పుడు. ఏదైనా అంతే అండి. వేయకండి, అలా వేయకండి. ఇంకా ఉంటే నెక్కకి వేసేయండి. లిప్స్ క్లోజ్ చేసేయండి. లిప్స్ క్లోజ్ చేసేయండి. టైట్గా ఉంటుందండి. మీరు టైట్గా ఉంటుంది అని అనుకోకండి, కొంచెం టైట్నెస్ ఉంటుంది ఆరిన తర్వాత. మీరు కొంచెం నెక్కకి వేసిన తర్వాత ఇంకొక లేయర్ వేయడానికి ఉంచుకోండి. మళ్ళీ సెకండ్ లేయర్కి వేయాలి. వేసుకోవచ్చండి, వీక్లీ వన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలాగే మనం పప్పాయ ఇవి కూడా వేసుకోవచ్చండి, బాగా పనిచేస్తుంది మన మీద. పప్పాయ పేస్ట్ చేసేసుకొని దాన్ని ఇలాగ ఇప్పుడు నేను ఇంకో సెకండ్ లేయర్ వేస్తాను. వీడియో తీస్తున్నారని పెట్టుకున్నాను అక్కడ. ఏం అవసరం లేదండి, న్యాచురల్గా వేసుకోవచ్చు. కావాలంటే దాంట్లో మీరు శాండిల్వుడ్ పౌడర్ కానీ లేదంటే శనగపిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. పప్పాయ అది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా వేసుకోవచ్చు.
దీని మీద కూడా మీకు లెసన్ ఉంటుంది. ఈరోజు ఎలా చెప్పాను స్కిన్ గురించి, హెయిర్ గురించి, దీని మీద కూడా ఉంటుందండి. ఏ స్కిన్ వాళ్ళకి ఏ ఫ్రూట్ బాగుంటుందని. ప్యాక్ అండి, ఫేస్ ప్యాక్ గ్లో రావడానికి. జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు.